దేవుడు పరీక్ష హ్మ్. దేవుడు పరీక్షించి, పరిశోధించి నీకిస్తాడు అని చెప్పి యాహ్! జేమ్స్ గారు వాక్యంలో ఉంది. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం. యాహ్! హ్మ్. అయితే హ్మ్. పరీక్షించి, పరిశోధించి అంటే నాకు ఫస్ట్ దేవుడు నార్మల్‌గా పరీక్షిస్తాడు. కానీ పరిశోధించడం అంటే మన ఫెయిత్‌ని టెస్ట్ చేస్తాడు అని ఓకే. నాకు సెకండ్ జాబ్ పోయినప్పుడు అర్థమైందన్న. లైక్ హ్మ్. హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ జాబ్ నాది లే ఆఫ్ అయింది. సో, హ్మ్. సెకండ్ జాబ్ ఒకటి వచ్చింది, ఆఫర్ వచ్చి జాయిన్ అయిన థర్డ్ డేకి ఆఫ్ బోర్డింగ్ చేసేసారు. హ్మ్. డాక్యుమెంటేషన్ అవ్వలేదని. హ్మ్. సో, అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే నా మిస్టేక్ లేదు. అయినా కొంచెం ఆహ్, నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అట్ ద సేమ్ టైమ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేస్ రన్ అవుతున్నాయి నావి. హ్మ్. స్టెమ్ ఓపీటీలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేస్ రన్ అవుతున్నాయి. సో, నేను ప్రతిసారి అనుకుంటూ ఉంటా ఏంటి సిట్యుయేషన్స్ ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. కానీ హ్మ్. లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనుషుల హెల్ప్ తీసుకోగలుగుతాం గానీ, ఎవరైనా గానీ ఒక లిమిట్ వరకే చెప్పగలుగుతారు. ఏ సిట్యుయేషన్ అయినా అనలైజ్ చేసి ఒక అవును. ఆహ్, వాళ్ళకి తోచిన అడ్వైస్ ఇవ్వడానికైనా వాళ్ళ వరకే ఇవ్వగలుగుతారు. కానీ నాకు అనిపించింది సరే మనుషులతో నేను ప్రయత్నించి నాకు హ్మ్. అవ్వలేదు. కానీ దేవుడికి ఆశ్చర్యకార్యాలు చేసేవాడు దేవుడు. సో, అవును. ఆహ్, సో, నేనింకా దేవుడిలో నేనప్పుడు అనుకున్నా నెక్స్ట్ ఇంకా సరే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఈ జాబ్ పోతే బెటర్ జాబ్ వస్తది అని చెప్పి మా పేరెంట్స్ గూడా అన్నారు ఇంట్లో వాళ్ళు. సో, మేబీ దేవుడు ఇంతకన్నా మంచి జాబ్ ఇస్తాడేమో, మేబీ ఇస్తున్నాడు నీకు అందుకోసమే నువ్వు విశ్వసించు అని చెప్పి అన్నారు. సో, నాకు పోయిన జాబ్ మీద ఇది చాలా చాలా బెటర్ జాబ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది వర్జీనియాలో. సో, ప్రైజ్ గాడ్. నాకు హ్మ్. గుడారాల పండగకి ముందు సో, ఇంకా నేను ఇంకొక 1 వీక్ గుడారాల పండగకొద్దాము. సో, నాకు తెలీదు ఏం జరుగుతదో నెక్స్ట్ అనేది. బట్ నిన్న విన్న వాక్యం ద్వారా నేను ప్రేయర్ చేసుకున్నాను. సో, నా ఇమ్మీడియేట్ గుడారాల పండగ అయిపోయిన తర్వాత నా జాయినింగ్. సో, హల్లెలూయా! యాహ్! దేవుడు గొప్ప దేవుడు. నిన్న మరి వాక్యం నేను అంటే జాయిన్ అవ్వనోళ్ళ గురించి ఆళ్ళకి చెప్తున్నాను. 4 పాయింట్స్ చెప్పిందేంటంటే, హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. ఎందుకంటే, దేవుని ఎదుట మనం ఒక హంబల్‌నెస్ ఉన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. మరి అదే విధంగా కమిట్ టు ఎర్నెస్ట్ ఇన్ ప్రేయర్. ఎందుకంటే, ఒక కమిట్మెంట్ అనేది కావాలి. మూడోదేంటంటే పర్స్యూనెస్ అండ్ హోలీనెస్. ఇప్పుడు తను చెప్పిందేంటంటే, రిపెంటెన్స్. ఎందుకంటే, మనం ప్రార్థన చేస్తాం కానీ, మరి ఎఫెసు సంఘానికి ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు మరి సువార్త ప్రకటించినప్పుడు దే కన్ఫెస్ దేర్ సిన్స్. వారి పాపాలని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మరి వారి యొక్క సిన్ఫుల్ ప్రాక్టీసెస్ ని అంటే ఏదో రమేషుడు ఏదో పెద్ద పాపం చేసిన అంటలే నేను. ఎందుకంటే మరి దావీదు మహారాజు 139 దావీదు కీర్తనలు ఏం చెప్తున్నాడంటే సర్చ్ డీప్ ఇన్ మీ, నైనా నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నా యొక్క ప్రతి ఒక్క ఆలోచన, మాట, తీరు, నేను నా చూపు, నా యొక్క నడక పడక మొత్తం ఈ కన్ఫెషన్ ఆఫ్ ది నోన్ సిన్స్, దేర్ అన్నోయింగ్ సిన్స్ అండ్ నోన్ సిన్స్. ఇవి తెలుసుకున్నప్పుడు మరి ఆ బిడ్డ మరి అన్న ఇంత వాక్యం చదివి నాకు చాలా సంతోషం వచ్చి పొద్దున్నే ఫోన్ చేసి అన్న ఆఫర్ లెటర్ వచ్చేసిందన్న మరి నేను ప్రార్థన చేసుకున్నాను ఏదన్నా అంటే వీడెవన్నో ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్. ఎందుకంటే మనం గబక్కనే మనం ఇది పాపం చేసేస్తాము, తర్వాత ఆలోచనతో పాపం చేస్తాము, మరి చూపుతో పాపం చేస్తాం. దట్ ఈస్ ద వై వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ రివైవల్. మరి దేవుడు మిమ్మల్ని మరి ఈ యొక్క కన్వెన్షన్ లో వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ ఏదో వచ్చిపోవటం కాదు. ఏదో సంవత్సరాల తరబడి కొంతమంది వస్తున్నారు, కొంతమందికి మరి కార్యాలు జరగట్ల గల కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద హంబల్నెస్ ఇన్ దేర్ లైఫ్. మరి అదేవిధంగా థర్డ్ పాయింట్ అంటే పర్సీ హోలీనెస్ అండ్ రిపెంటెన్స్. ఇది చాలా ముఖ్యం ప్రతి ఒక్క జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో హోలీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హీఈస్ ద హోలీ గాడ్. నేను చెప్పే కదా ఐఎమ్ హోలీ బికాజ్ యూ నీడ్ టు లివ్ హోలీ. ఎందుకంటే కన్ఫెషన్ నోన్ సిన్స్ మేక్ రాంగ్ రాంగ్స్ రైట్ వేర్ పాసిబుల్. ఎందుకంటే తప్పుని తప్పుగాను, రైట్‌ని రైట్‌గాను, మరి రాంగ్ చేసినప్పుడు దాన్ని ఒక మంచి మార్గంలో. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎక్స్‌పెక్ట్ ద గాడ్ మూవ్, ఒబే హిస్ వాయిస్. ఎందుకంటే ఆయన స్వరం మనం వినాలి. వి నీడ్ టు ఎక్స్‌పెక్ట్. ఎందుకంటే వస్తున్నామంటే దేర్ ఇస్ సమ్ ఎక్స్‌పెక్టేషన్. అందుకని ఈసారి మీరు చూడండి ఈ ఫ్లైయర్స్ అన్ని చూసినా ద గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్, ద గ్రేట్ రెవల్యూషన్స్. ఎందుకంటే దేవుడు ప్రేరేపిస్తున్నాడు నాకు. ఎందుకంటే మరి ఈ యొక్క న్యూ రెవల్యూషన్స్ మనం వినాలి. ఈ యొక్క గుడాల పండుగలో. ఎందుకంటే గుడాల పండుగ ఈ యొక్క కన్వెన్షన్ లో ఈ యొక్క న్యూ రెవల్యూషన్ విన్నప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా బలపరచబడగలము. మరి దేవుడు ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించి మరి మరి కన్వెన్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే జాయిన్ అవుతున్నాడు. తను రిచ్మండ్ ఇక్కడ నుంచి 2 అవర్స్. బట్ స్టిల్ హీ వాజ్ వెరీ కమింగ్ క్లోజ్ టు ద చర్చ్. మరి ప్రతి ఆదివారం సన్నిధికి రావడానికి కూడా దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు. దూరమైన భారమైన మీకు తెలుసు. మనకి అంటే నేను పాస్ట్ 2 మంత్స్ నుంచి ఇప్పుడు శంకర్ గాని ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నారు కొంతమంది బిడ్డలు. వాళ్ళు ఎక్కడ శంకర్ వస్తే న్యూ హాంప్‌షైర్ నుంచి చూడండి సంఘం అంటే మరి
అవసరం లేదు శంకర్కి రావాల్సింది. ఎందుకంటే ఆత్మీయ అనుభవాలు. న్యూ హ్యాంప్షైర్ నుంచి డ్రైవ్ చేసుకొస్తాడు. ఇంచుమించు 8 to 10 అవర్స్ తనకు పట్టేది. కానీ ఫస్ట్ సండే హోలీ కమ్యూనియన్ తీసుకోవాలని చెప్పి దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎందుకంటే మరి మన సంఘాలు అట్లాగే స్థాపించబడతాయి. ఎందుకంటే నువ్వు సంఘములో స్థిరపరచబడాలి, మరి లోతైన అనుభవాలు నడిపించబడాలి. ఎప్పుడైతే లోతైన అనుభవాలు నడిపించబడతారో నీకు ఎటువంటి స్ట్రామ్స్, మీకు నేను చెప్పా పేతురు మరి సచ్ డీప్, ఎందుకంటే అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పేతురు మరి చేపలు ఎప్పుడు ఏ సమయంలో పడితే కూడా తెలుసు. కానీ ఆ సమయంలో వలేసినప్పుడు చేపలు పడినప్పుడు లిజన్ టు మీ అన్నాడు దేవుడు. లిజన్ టు మీ, వీ నీడ్ టు లిజన్ టు హిమ్. ఎందుకంటే ఆయన వాయిస్ ని మనం గ్రహించాలి, ఆయన వాయిస్ ని మనం వినాలి, ఆయన స్వరాన్ని మనం వినాలి. మరి ఈరోజు 2వ దినం ముందు మరి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే మరి మాథ్యూస్ చాప్టర్, మరి ఈ యొక్క వి నీడ్ టు కీప్ సీకింగ్ ఫస్ట్ ద కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. నిన్న మనం ఎతికింది ఏంటంటే విత్ హంబుల్ స్పిరిట్ వెన్ యు కమ్ టు మీ, నేను మిమ్మల్ని మీ మీద కృపను మీకు అనుగ్రహిస్తానని చెప్పి నేను వాక్యం ద్వారా మాట్లాడాడు. ఈ 2వ దినం మంది, ఆఖరి దినం మంది దేవుడు మరి కీప్ సీకింగ్ ఫస్ట్ ద కింగ్డమ్. మనం చాలాసార్లు లోకం కోసం ప్రాకులాడుతుంటాం, వాటికి వీటి కోసం ప్రాకులాడుతూ ఉంటాం. ఎందుకంటే మానవుని సహజం. మనం ఏంటంటే ఎప్పుడైతే పరలోక రాజ్యాన్ని నిమిత్తము నీవు భారముతో పనిచేస్తూ దానికోసం ప్రాకులాడితే ఈ లోక కార్యం, అందుకని నేను ఈ ఏం చెప్తా అందరికి, చూడండి, దేవుడు ఈ లోక కార్యాలు జరిగించాలంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హిమ్. అవి కాదు మనం సాక్ష్యాలు వినాల్సింది. అన్నా నేను ఆత్మలో బలపడ్డాను, ఇప్పుడు రోజు నేను వాక్యం చదవట్లేదు, కానీ నేను వాక్యం చదవడానికి దేవుడు నాకు కృపించాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. వేకుజాను ప్రార్థన చేయట్లేదు, నేను ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఇచ్చాడు. అన్నా నేను ఇంతమందికి ఆత్మను పొందుకోలేదు, ఆత్మ అంటే ఏందో తెలియదన్నా, నాకు నా దర్శనం అంటే ఆయన దర్శనం అంటే ఏంటో తెలియదన్నా. అటువంటి గొప్ప అద్భుతాలు, మరి అటువంటి గొప్ప సాక్ష్యములు వినాలి. ఈ యొక్క ఐదవ కన్వెన్షన్ లో, ఈ యొక్క యాన్యువల్ కన్వెన్షన్ లో ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే హంబుల్నెస్ స్పిరిట్. ఏమైనా సిన్ఫుల్ ఇక ప్రాక్టీసెస్ ఉంటే వాటిని తీసేసేయాలి మనం. ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే ఈ బిడ్డ మరి అయ్యా నేను నాలో ఇంకేదన్నా వ్యతిరేకమైన, నేను వెరీ క్లియర్గా చెప్పాను, అందుకే నేను వాక్యం వినండి, యూట్యూబ్ లో ఉంది కదా, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ మెసేజ్. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడాడు. ఏదో మనం వస్తున్నాము ఆనవాయితీగా వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఎందుకంటే మన ఈ యొక్క కన్వెన్షన్, ఎవ్రీ ఇయర్ కన్వెన్షన్, దేవుని రాకడ ఆలస్యం అయితే ఈ కన్వెన్షన్ జరుగుతున్న సమయంలో ప్రతి సంవత్సరం నీలో నూతన అభివృద్ధి కలగాలి, ఆత్మీయ అభివృద్ధి కలగాలి, ఆత్మలో బలపడాలి. మరి ఈరోజు వాక్యంలో దేవుడు మాథ్యూ చాప్టర్, బుక్ ఆఫ్ మాథ్యూ 6 chapter 33rd verse చదవనమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఆయన ఏం వెతకాలని చెప్తున్నాడు? రాజ్యాన్ని, ఆయన నీతిని. చాలా మంది దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, కానీ నీతి లేదు. రాజ్యాలను స్థాపించారు, రాజ్యాల్ని మరి యుద్ధం చేసి రాజ్యాలను పోగు చేసుకున్నారు. కానీ మరి వాళ్ళు ఏం చేశారంటే నీతి లేదు వాళ్ళలో. మరి వాళ్ళకే నీతి లేనప్పుడు మరి ఆయనలో అనుసరించే వాళ్ళు ఏ విధంగా నీతిగా ఉండగలరు? అందుకనే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కీప్ ఆన్ దెన్ సీకింగ్ ఫస్ట్ ద కింగ్డమ్ అండ్ హిజ్ రైచియస్నెస్. హిజ్ రైచియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన నీతి ఎంతో గొప్పది. ధర్మం చేస్తే నీతి కాదు, మనం ఆఫరింగ్ చేస్తే నీతి కాదు, మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. అండ్ ఆల్ అదర్ థింగ్స్ విల్ బి యాడెడ్ టు యూ. ఈ యొక్క కన్వెన్షన్ లో మరి ఇప్పటి వరకు మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకకపోతే హీఈస్ వెరీ స్ట్రాంగ్లీ మనకి ఆయన ఒక వార్నింగ్ లాగా చెప్తున్నాడు. ఆఖరి దినాలు, అంత్యకాల దినములందు ఉన్నాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. చదువు. కాబట్టి మీరు ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ చూడండి, కొన్నల్లా ఏమంటున్నాడు అక్కడ? అవి అన్నీయు, ఎవ్రీథింగ్. వెన్ యు సీక్ హిస్ కింగ్డమ్ హీ విల్ గివ్ ఎవ్రీ అదర్ థింగ్స్ దట్ యు నీడ్. మనం ఏంటంటే దేవుని సన్నిధిలో మందు ఆయన నీతిని వెతకాలి. అయ్యా నువ్వు నీతిమంతుడివి, నీవు పరిశుద్ధుడివి, నీవల్ల నేను కూడా పరిశుద్ధంగా జీవించాలని చెప్పి ఆశపడుతున్నానయ్యా. నా జీవితాన్ని పరిశుద్ధపరచు, నాలో ఏదన్నా నీకు వ్యతిరేకమైన కార్యం నుండి తొలగించు, నన్ను సరిచేయి, నన్ను నీ మార్గంలో నడిపించు, నీతిగల మార్గంలో నడిపించు. నీవు పరిశుద్ధమైన మార్గంలో, నీ పరిశుద్ధుడుగా ఆ పరిశుద్ధమైన మార్గంలో నన్ను నడిపించు.
వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఫిల్డ్ విత్ ద డిస్ట్రాక్షన్స్, ఎవ్రీడే వర్రీస్, ఎవ్రీడే లైక్ కంపీటింగ్ ప్రయారిటీస్. మరి దేవుడు మనకి ఏం చెప్పాడంటే, యువర్ సక్సెస్ ఈజ్ విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నాట్ ద వరల్డ్ రిచెస్. నీవు సక్సెస్ అయ్యావంటే, నీవు ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డావంటే, ఒక నీతిపరుడిగా మార్చబడ్డావంటే, నీవు దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు మాత్రమే. జీసస్ taught that the true success comes from putting the God's kingdom first. మనోళ్ళకి చెప్పే కదా, ఎన్నిసార్లు చెప్పా, సంఘానికి రావడానికి 2 గంటలంటే 2:30, అసలు కొంతమంది అయితే 2-3ంటికి వస్తారు ఈ మధ్య. ఏం భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, మన దేవుడే కానీ అనుకుంటుంటారు. దేవుడు అంటే భయం లేనప్పుడు దేవుడు కార్యాలు ఎలా రుచి చూస్తారు? ఆయన రాజ్యాన్ని వెతక్కోకుండా ఏదో వచ్చే పాటలు అయిపోయిన ఒక 4 గంటలు 40 నిమిషాలు, ఇక తర్వాత అంతా ముసలం ముచ్చట్లు చెప్పుకోవటానికి కాదు సంఘం అనేది. సంఘం అనేది ఏంటంటే 2 గంటల కంటే 1:45 కల్లా సంఘంలో ఉండాల్సిందే. వాళ్ళు మాత్రమే ఆశ్రదింపబడతారు, వాళ్ళు మాత్రమే కృప పొందుకుంటారు, వాళ్ళు మాత్రమే దేవుడు దీవెనలు పొందుకొనగలరు. సో ఈరోజు వాక్యంలో మనకి దేవుడు వెరీ క్లియర్గా ఏం చెప్తుండే, కీప్ ఆన్ then seeking first the kingdom and his righteousness, and all other things will be added to you. మిగతావన్నీయు ఆటోమేటిక్ గా మరి యాడ్ అవుతాయి అంట. మరి ఎందుకు మనము దేవుడు ఎంత క్లియర్గా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు ఇంకా మన నిర్లక్ష్య స్వభావం అనేది మన జీవితాల్లో ఉంటుంది? ఎందుకు మనం ఆయన మరి రాజ్యాన్ని వెతకలేకపోతున్నాం? అద్భుతాలు రుచి చూసాము, ఆయన ఆశ్చర్యకాలు రుచి చూచాము, కానీ ఎందుకు ఇంకా ఆయన నీతిని వెతకలేకపోతున్నాము? ఎందుకు ఆయన రాజ్యం అంటే ఆయన అంటే ఆషామాషిగా ఉన్నాడా? అడిగినప్పుడల్లా మనకు మేలు చేస్తుంటే ఆయన మనకు ఒక చీప్ గా కనిపిస్తున్నాడా? వాట్స్ ద రీజన్? ఫస్ట్ పాయింట్, పుట్ స్పిరిచువల్ థింగ్స్ ఫస్ట్. ఆత్మీయమైన కార్యములు నీవు మొదట పెట్టాల్సిందే. ఏమిటవి? కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన ఈ యొక్క లోకాశలు, లోక నటనలు, లోక వేషాలు వైపు మనము మనస్సు పెట్టకోకుండా, ఏలయనగా మీరు మృతి పొందితిరి. నిన్న మీకు చెప్పే కదా, మీకు బాప్టిజం క్లాస్ లో కూడా రికార్డింగ్ చేయలేదు కానీ నేను, మరి దేవుడు కూడా అద్భుత రీతిగా మరి బాప్టిజం క్లాస్ లో చాలా మృతి పొందాను అంటే, ఒకప్పుడు నేను భయంకరమైన సినిమాలు చూసేవాడిని, ఒకప్పుడు భయంకరమైన వేషాలు వేసేవాడిని. మృతి పొందామంటే వాటన్నింటిని పాతి పెట్టడం అనేది మృతి పొందడం అంటే, అంతేగాని ఫిజికల్ గా సావమని కాదు. చదువవా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యందు ఎవరు? మన యొక్క ప్రాణాత్మ శరీరములు ఆయనతో దాచబడి ఉన్నవి. సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబోవ్, బికాజ్ వి నీడ్ టు రీచ్ ద ఇటర్నిటీ. ఆయన సన్నిధిలో చేరాలి అని ఆశపడే ప్రతి ఒక్క బిడ్డలు, ప్రతి ఒక్క విశ్వాసి, వి నీడ్ టు సెట్ అవర్ మైండ్ ఆన్ ద థింగ్స్ అబోవ్. మనం పరలోక రాజ్యానికి ఎట్టాలి, నేను ఎట్లా పరిశుద్ధంగా ఉంటే వెళ్ళాలి, పరలోక రాజ్యంలో నేను 1000 పరిపాలనలో పాల్గొనాలి అని చెప్పి వాటి కోసం వెతుకుతూ నడవబడాలి. ఈ యొక్క కన్వెన్షన్ దేవుడు ఇంత మనతో మాట్లాడుతుంది. పుట్ ఆల్ ఎసెట్ ఆఫ్ దిస్ వరల్డ్ థింగ్స్. మనం ఏంటంటే ఎక్కువ ఈ లోకాచారాల కోసం, ఈ లోక నటనల కోసము, ఈ లోక పోకళ్ళ కోసము, ఈ లోక విషయముల నిమిత్తము మనము ఎక్కువ ప్రాకులాడుతుంటాము. కొంతమంది చూడండి, ప్రాకులాడి ప్రాణాన్ని కోల్పోతుంటారు. వాళ్ళకి స్థితికి మించిన భారం, వాళ్ళకి చాలా మంది చూడండి వచ్చే జీతానికి మించిన భారాలు పెట్టుకుని అప్పులు పాలైపోయి, రోడ్లు పాలైపోయి, గుండెపోటులు తెచ్చుకుని, టెన్షన్లు తెచ్చుకుని, బీపీలు తెచ్చుకుని, హైపర్ టెన్. కానీ ఎందుకు వెతకలేకపోతున్నావు? మళ్ళీ కొంతమంది దేవుడి వాక్యం బాగా బలవచ్చు, కానీ అసలు చేసే పనులన్నీ ఇట్లా ఎటువంటి అంటే మరి ఊరంతా అప్పులు చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఏంటి ప్రయోజనం? ఏంటి ఇంత కూడబెట్టుకుంటున్నావు? ప్రయోజనం ఏంటి అంటే, కూడబెట్టుకోద్దని నేను అంటలా, నీకు తగినంత వరకు పెట్టుకోవటం మంచిదే, కానీ అప్పులు చేసి కొనమని చెప్పలేదు ఎవరు? దేవుడు చెప్పాడు మనకి.
That's why we need to set our mind on the things above. That is the spiritual thing. First we need to seek his kingdom. ఒకసారి కీర్తనల గ్రంథము 119:105 చదువమ్మా. 119వ దావీదు కీర్తన 105వ వచనము. అమ్మా 119:105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యం ఏంటి? మన పాదాలకు గుడ్డితనముతో పాపములో జీవిస్తూ పాపముతో బ్రతుకుతూ మనం నడుస్తున్నప్పుడు అది మనకు దీపాన్ని వెలిగించి చీకట్లోన మనం బ్రతుకులు మార్చి ఒక వెలుగునిచ్చి నడిపించేది వాక్యం అనేది. పాదములకు దీపమై ఉంది. గుడ్డోడు పోతున్నాడు అనుకోండి, ఇద్దరు గుడ్డోళ్ళు పోతున్నారు అనుకోండి, గుడ్డోడు పోయి సన్యాసి బూడిద రాలుకోవడం తప్ప ఏమైనా ఉంటుందా? నువ్వు ఎవడో వైపు చూస్తున్నావు అన్నా, మరి ఆ విశ్వాసం ఇట్లా చేస్తున్నాడు కదన్నా, ఆ పాదిరి గారు వాళ్ళ వైపు నేను చూడమని ఎవరు చెప్పారు? ఆయన క్లియర్ కట్ గా వాక్యము పాదములకు దీపమై ఉన్నది, ఇదే మార్గము సత్యము జీవమై ఉన్నది అని చెప్పి ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. గాడ్స్ వర్డ్ గైడ్స్ అవర్ పాత్. ఎందుకంటే చూడండి, మనము ఇల్లు కట్టేటప్పుడు మరి ఫౌండేషన్ లేకపోతే ఇల్లు నిలిచిద్దా? నిలవదు. మనకి ఇండియాలో అయితే ఇక్కడ కూడా తీస్తారు, బేస్మెంట్ ఫౌండేషన్ తీస్తారు. ఎందుకంటే ఆ ఫౌండేషన్ తీసిన ఇల్లు ఒక్క స్ట్రాంగ్ లాగానే ఒక్క దెబ్బకి లేచి వెళ్ళిపోతాయి. మన ఇండియాలో అయితే మాకు చిన్నప్పుడు గుర్తుండి, నేను గుర్తున్నప్పుడు ఇల్లు కట్టారు. ఇది 78, 79 టైంలో. అప్పుడు 8 అడుగులు లోతుకు తీసేవాళ్ళు. ఎందుకంటే పైన మళ్ళీ ఇంకా 6 అంతస్తులు వేస్తారు. ద ఫౌండేషన్, వేర్ దట్ ఫౌండేషన్ కమ్స్, ద ఫౌండేషన్ కమ్స్ ఫ్రమ్ ద రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో నాటబడాలి. ఎందుకంటే ఈ యొక్క అంటే మిరకల్స్ జరగవని కాదు, మిరకల్స్ వల్ల దేవుని దగ్గర రారు అని కాదు. మిరకల్స్ దేవుడు కొంతమందిని మిరకల్స్ ద్వారా పట్టుకుంటాడు, కొంతమందిని వాక్యం ద్వారా పట్టుకుంటాడు. ఎప్పుడైతే వాక్యంలో స్థిరపరచబడతావో, నీవు పునాదులుగా కట్టబడిన ఇల్లు వలి ఏ విధంగా స్థిరంగా ఉంటుందో నీ విశ్వాస జీవితము అదే విధంగా స్థిరముగా నిలబడుతుంది. ఆమేన్. We need to put the spiritual things first. వీక్ ఫౌండేషన్ వేసామనుకోండి, ఇల్లు నిలిచిద్దా? అదేవిధంగా మన ఆత్మీయ జీవితము, మన ప్రతి అనుదిన కార్యక్రమాలు, కొంతమంది చూడండి, ఇదివరకు అంటే ప్రార్థనలో పాల్గొనేవాళ్ళు. ఇట్లా మనకి మండే, వెన్స్డే, ఫ్రైడే ప్రేయర్స్ లో పాల్గొనేవాళ్ళు. శ్రమలు కలిగినప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి ప్రార్థన. ఇప్పుడు కొంచెం దేవుడు ఆశీర్వదించబడితే ఇక్కడ పత్తా లేకుండా పోయారు. అసలు ఇప్పుడు గుడాల్లో ఈ యొక్క కన్వెన్షన్ అంటే కూడా జాయిన్ అవ్వరాలు మీటింగ్లో. అంటే చూడండి, దే ఆర్ వాండరింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ రిచెస్. ఈ యొక్క లోక ఆశల వైపు పరిగెత్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, గాడ్స్ వర్డ్ గైడ్స్ ద పాత్. We need to ask ourselves. Studying the Bible is a priority in your life. We need to pray regularly. We need to worship. నాకు బిజీ షెడ్యూల్, నేను కూడా 5 రోజులు ఆఫీస్కి వెళ్తాను. మరి చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్ అన్నా వస్తాను, ఎవరి ఇంట్లో ప్రేయర్ అన్నా వస్తాను. ఆదివారం అయితే 12 o'clock వెళ్ళి కూర్చుంటాను. నేను సందీప్ తీసుకుని వెళ్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్తే ముందు వెళ్ళిపోయి సెటప్ చేసుకుంటాం. మన సర్వీస్ ఏంటికి 2 గంటలకి. మరి నేను ఇంకా రోజు దూరం వెళ్తా ప్రాంతానికి వర్క్ కోసం. ఒక్కోసారి క్లయింట్ ప్లేస్కి వెళ్ళాలంటే మేరీలాండ్ వెళ్తాను, లేకపోతే ఆర్లింగ్టన్ వెళ్తాంటాను. కానీ చూడండి, దేవుని we need to give the priority. దేవుని పని నిమిత్తం ప్రయారిటీ ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీకు సాయం చేయగలడు. అంతేగాని దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా అయ్యా మేళ్ళు చేయి అంటే దేవుడు మేళ్ళు చేయడు. At least this convention law, God is asking, you need to put the spiritual things first. We need to ask ourselves, రోజు నా బైబిల్ స్టడీ ఉందా? రోజు నేను ప్రార్థన చేస్తున్నానా? రోజు వర్షిప్ చేస్తున్నానా? నా బిజీ షెడ్యూల్లో కూడా నేను దేవుని కొరకు ఆరాధన చేస్తున్నానా? 24 hours లో 10% is 2.40 minutes. 2 hours 40 minutes we need to spend the time. మనం 2 hours 40 minutes దేని మీద పెడతామంటే ఈ రీల్స్, ఈ జోకులు, ఈ వెదవాటి మీద పడుతుంటాం. The first point the Lord is saying, put spiritual things first.
సెకండ్ పాయింట్, ట్రస్ట్ గాడ్ డ్యూరింగ్ ద డిఫికల్ట్ టైమ్స్. చాలాసార్లు మనం ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు అటు ఇటు పరిగెత్తుంటాం. అటు ఇటు పరిగెత్తినప్పుడు మనకి అవమానం తప్ప, నిందలు తప్ప ఏమీ మిగలవు. చదువు, మీ వాక్యం చదువు ఒకసారి. మరి Proverbs 3rd chapter 5 to 6, 3వ అధ్యాయము 5 నుంచి 6 వరకు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధి, డోంట్ ఇంక్లైన్ ఆన్ యువర్ ఓన్ హార్ట్. డోంట్ ఇంక్లైన్ ఆన్ యువర్ ఓన్ హార్ట్. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ ట్రస్ట్ ద లార్డ్. ఆడోడో హెల్ప్ చేస్తాడని, వాడికోడుకో తెలుసని అటు ఇటు ప్రాకులాడుతుంటాం. కానీ ఈ యొక్క కన్వెన్షన్ దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్ డ్యూరింగ్ ద డిఫికల్ట్ టైమ్స్. నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయన్ని వెతికితే, నీ పూర్ణ హృదయంతో నీవు ఆయన మీద ఆధారపడి జీవిస్తే, నీ పట్ల దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. చదువమ్మా, కంటిన్యూ చేయి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన చూసారా, చూడండి, నాట్ ఓన్లీ మరి ఆయన ఏమంటున్నాడు, మన ప్రవర్తన అంతటిలో. చదువమ్మా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూసారా, వెన్ వి కమిట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ అవర్ వేస్. మనం చాలాసార్లు ఏంటంటే కొన్ని విషయాల దగ్గర ప్రభువా మరి నేను ఈ జాబ్, కొన్ని విషయాల దగ్గర కమిట్ అవుతాం కానీ కొన్ని విషయాల దగ్గర కమిట్ కాం. ఆయన ఏమంటున్నాడు, ఇన్ ఎవ్రీ వే కమిట్ టు ద లార్డ్. వెన్ యూ కమిట్ టు ద లార్డ్, దెన్ యూ విల్ సీ ద గ్రేట్ మిరకల్స్. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు రుచి చూస్తాం. మరి ఎందుకంటే జోసెఫ్ మరి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు హీ ఫేస్ ద బిట్రయల్. అన్నలు, సొంత అన్నలు నిజంగా చంపుతారు అనుకుంటారా? అన్నలు నిజంగా హింసిస్తారు అనుకుంటావా? మరి నమ్మకంగా పలికిచ్చి యోసేపుని తీసుకెళ్లి ఎత్తి బయలుకొట్టారు. మరి సరే పాపం అక్కడ అంత సరే అన్నలు అట్లా టార్చర్ పెట్టారు అనుకుంటే, మళ్ళా ఆ స్లేవ్స్ కొనుక్కొని వెళ్ళారు. అక్కడ అనవసరంగా చైన్ తప్పుకు కూడా ఆయన్ని ఇంప్రెజెంట్ చేయాల్సి వచ్చింది. చూడండి, హీ ఫేస్ ద బిట్రాయల్, హీ ఫేస్ ద స్లేవరీ. కానీ ఆ డిఫికల్ట్ టైమ్స్ లో ఏ గుడికో వెళ్ళి, ఏ గోపురానికి వెళ్ళి మొక్కుకోవాలి ఆయన. హీ నోస్ గాడ్ కాల్డ్ హిమ్. చిన్నప్పుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. ఆ దర్శనం ఫుల్ఫిల్ చేస్తాడని తెలుసు. మనకు సమస్య వచ్చినప్పుడు తప్పటడుగు వేస్తారు చాలా మంది. నీతి ప్రకారం వెళ్ళలేరు, నీతిగా నడవలేరు. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు దే విల్ ఫైండ్ ద సొల్యూషన్ వెదర్ ఈవెన్ దో ఇట్ ఈస్ రాంగ్ వే. బట్ జోసెఫ్, he faced the betrayal, he faced the slavery, he faced the imprisonment, yet he trusted the God and remained faithful. పోతిఫర్ భార్య వచ్చి టెంప్ట్ చేస్తే దేవుని మీద ఆధారపడ్డాడు. తప్పు చేయలేక, ఎవడు చోట్లేదు తప్పు చేయొచ్చు కానీ తప్పు చేయలా. he knows దేవుడు తనకు చిన్నప్పుడు ఇచ్చిన విజన్ ఫుల్ఫిల్ కాదని తెలుసు. నేను తప్పు చేస్తే ఫుల్ఫిల్ కాదని తెలుసు. డ్యూరింగ్ ద డిఫికల్ట్ టైమ్స్ యూ నీడ్ టు ట్రస్ట్ ఆన్ ద లార్డ్. ఒకసారి ఐజియా 41:10 చదవమ్మా. అందరికి తెలిసిన వాక్యం ఇది. యెషయా గ్రంథం 41:10. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉంటిననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఉపేక్షించగా మనకి ఏం చేస్తాడంటే ఆయన తోడై ఉన్నాడు. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇది మనకి 2024లో ఇచ్చిన దైవజనులు అబ్రహాములు ఇచ్చిన మరి ఈ యొక్క వాగ్దానం ఇది. నీ యొక్క దక్షిణ హస్తము. చూసారు, డిఫికల్ట్ టైమ్స్ నిన్ను తోడుకుని ఉంటాడంట, నిన్ను నడిపిస్తాడంట, శ్రమంలోంచి తడిపిస్తాడంట, నిరంతరం నిత్యం నీతో తోడుంటాడంట. మరి యేసేపు జీవితంలో తోడున్న దేవుడు ఈ రాత్రి కాల సమయం ముందు నీతో నాతో తోడుగా ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే మరి చూడండి, ఒక పైలట్ విమానం మీద వెళ్తున్నప్పుడు మరి హీ
ట్రస్ట్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్స్. ఎందుకంటే అది ఏ డైరెక్షన్ పెడితే, ఎందుకంటే వాళ్ళు ఏమి ఆకాశంలో ఎగిన తర్వాత వాళ్ళకి ఏం తెలియదు పాపం. దే విల్ రిలై ఆన్ ద మ్యాప్ దట్ షోస్ ద ఎయిర్ ట్రాఫిక్. ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ఆధారపడతాడు. మరి ఒక పైలట్ మరి ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ఆధారపడిన ఒక విశ్వాసిగా మరి నీ యొక్క విశ్వాస జీవితం మరి దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎందుకంటే ద ఫెయిత్ హెల్ప్స్ us టు ట్రస్ట్ గాడ్ గైడెన్స్ వెన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ అన్క్లియర్. ఒకసారి మనకు అగోచరంగా ఉంటుంది, మాకు కూడా అర్థం కాదు ఒక్కోసారి, కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని పరిస్థితులు చూస్తుంటే మరి ప్రార్థన చేసినప్పుడు అర్థం కాదు, కొన్నిసార్లు సమాధానం ఇవ్వడు దేవుడు. కానీ అని చెప్పి దేవుని వదిలిపెడతామా? వదిలిపెట్టలేదు. వదిలిపెట్టుకోకుండా వెన్ యూ ట్రస్ట్ ఆన్ హిమ్. మరి యోసేపుని వాళ్ళ భార్య ఆమె వచ్చి మరి ఆమె టెంప్ట్ చేసి మళ్ళా ఈయన నన్ను పాడు చేయటానికి అని చెప్పినప్పుడు మరి చూడు ఆ టైంలో ఏమనుకోవాలి? ఆ టైంలో అవమానం. కానీ దేవుడు తప్పించాడు, దేవుడు రక్షిస్తాడు. హీ నోస్ బికాజ్ హీఈస్ అ రైచియస్ పర్సన్. యోసేపు నీతిమంతుడు. మన ఈ సమస్యలు వచ్చినప్పుడు instead of allowing the anxiety to control us, we can pray and seek the spiritual guidance. అందుకని చాలా మంది టెన్షన్గా వాడు ఫోన్ చేస్తున్నప్పుడు నేను చెప్తాను, నిమ్మలపరచబడండి. ఒక రమేష్ ఒక ఆ ఫస్ట్ జాబ్ పోయినప్పుడు చెప్పాను, బాధపడద్దమ్మా, ఇక్కడ వరకు పిలుచుకొచ్చింది దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. స్వల్పకాల శ్రమలను అనుభవించు, అవన్నీ టెంపరరీ ప్రాబ్లమ్స్. Rather than allowing the anxiety to control us, we can pray, seek the scriptural guidance and trust the God's promises. ఏ వాగ్దానం నెరవేర్చకుండా కొట్టివేయబడలేదు, ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చబడింది. వాగ్దానం అంటేనే నెరవేర్పు. నీ జీవితంలో ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే నీవు దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. మన అందరం ప్రామిసెస్ ఇస్తారు దేవుడు, నాట్ ఓన్లీ ఫర్ ద చర్చ్ ప్రామిస్ బట్ ఆల్ ది ఇండివిజువల్ ప్రామిసెస్. వాటి ద్వారా నీ జీవితంలో కార్యములు జరగాలంటే నువ్వు నీతిగా బ్రతకాలి. ఆ యొక్క ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నీతిమంతుడిగా తీర్చిదిద్దబడాలి. ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నీతిగా ఆయన నీతి ప్రకారం మనం అనుసరించాల్సిందే. అంతేగాని ఆయన నాకు అప్పుడు మనం వాగ్దానం 31st నైట్ వాగ్దానం సంకలం కొట్టుకొని మళ్ళీ 31st వచ్చేసరికి ఏంది ఇది నా జీవితంలో జరగలేదంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ఇన్ అస్, నాట్ విత్ ద గాడ్. వాగ్దానములు ఇచ్చిన వాడు నెరవేర్చు వాడువే గాని కొట్టివేడు వాడు కాదు మన యేసయ్య. దట్స్ వాట్ వీ షుడ్ నాట్ అలౌ ద యాంగ్జైటీ టు కంట్రోల్ అస్. వీ కెన్ ప్రే అండ్ సీక్ ద లార్డ్ the spiritual guidance, because you need to lift up the promises. Third point, encouraging and supporting one another. చూడండి, సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. మరి అందరూ సంతోషంగా ఉన్నారని అనుకోవట్లేదు, ఎందుకంటే సమస్యలు వస్తాయి. కానీ ఈ యొక్క కన్వెన్షన్ మనం నేర్చుకోవాల్సిందంటే వీ నీడ్ టు ఎంకరేజ్ వన్ అనదర్. మనోళ్ళకి ఒక వీక్నెస్ చెప్పామంటే ఇక అది బీబీసీఏ. ఎవరికన్నా ఒక వీక్నెస్ చెప్పారంటే అది బీబీసీఏ, అలాంటి ఏబీసీఏ సిఎన్బిసి అయిపోద్ది. కానీ చూడండి, ఒక వీక్నెస్ ఉన్నప్పుడు వీ నీడ్ టు ఎంకరేజ్. చదువు మీ వాక్యం, హెబ్రూల గ్రంథము, హెబ్రూస్, బుక్ ఆఫ్ హెబ్రూస్ 10th chapter 24th and 25th verses. హెబ్రూలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 నుంచి 25 చదువు. కొందరు మానుకొనుచున్నట్టుగా ఇది దైవజనులు యేసన్న గారి యొక్క ఆఖరి గుడారుల పండుగలో మెసేజ్ ఇది. చదువు. సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది చూసారా, ఆ దినము సమీపించుట కొలది మీరు చూచిన మరి ఎక్కువగా అలాగు చేయును. ద టైమ్ వెన్ ద రాప్చర్ టైమ్ ఈస్ కమింగ్ వెరీ నియర్. వీ నీడ్ టు గ్యాదర్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. మనం మామూలుగా ఆదివారం రావటమే ఆదివారం పెడితే రావటమే గ్రేట్. మీకు
మళ్ళా నువ్వు బుధవారం రమ్మంటావు, శనివారం రమ్మంటావు, ఫ్రైడే. ఇప్పుడు చూడండి మనం ఎక్కడున్నారు, బ్యాచ్ అంతా ఏడున్నారు, ఎక్కడ తందనాలు ఆడుతున్నారో వీడికి అర్థం కావట్లేదు. సమాజంగా కూడుకున్నట్టు మానకూడదు. ఇండియాలో అండి అందరూ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళే. సోమవారం పెట్టినా వస్తారు ప్రార్థనకి, మంగళవారం పెట్టినా వస్తారు, బుధవారం పెట్టినా వస్తారు. ఈ మధ్య అబ్రహ్మణ్ 5 గంటలకు స్టార్ట్ చేసాడు సర్మన్, అయినా వస్తున్నారు జనాలు. వాళ్ళు ఎప్పుడు లేవాలి? అక్కడేమైనా మనకు కవనకల కార్లుండి మంచి హైవేలు, స్మూత్ హైవేలు ఉన్నాయా? లేవు. ఆటోలు ఎక్కాలి, ఆటోలు తీసుకొని రావాలి. అంటే ఎందుకు రావాలి వాళ్ళు? ఇంచుమించు 3:30కు లెగిస్తే రెడీ అయితే కొంతమంది గంట పట్టిద్ది ప్రయాణం, కొంతమందికి అరగంట పట్టిద్ది. సమాజంగా కూడుకోవాలి. సమాజంగా కూడుకునేది ముచ్చలు చెప్పుకోవడానికి కాదు. సమాజంగా కూడుకునేది ఏంటంటే దేవుని వాక్యంతో బలపరచబట్టని ఒకరి సాక్ష్యము ఒకరు విని బలపరచబడాలి. చదువు చదువు చదువు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఆ దినము సమీపించుట చూచుట చదువు. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. చూసండి, ర్యాప్చర్ దగ్గర కొందే ఈ మధ్య అసలు ర్యాప్చర్ దగ్గర పడితే అసలు ఎవరు చర్చికి రావట్లేదు. విచిత్రం. అందుకే ఆయన అన్నాడు, బైబిల్ ఏమన్నా అంటే, నేను వచ్చే సమయంలో ఒక్కడి నీతిమంతుని కనుగొందునా అంటున్నాడు. ఇదే కాబోలు. చల్లారిపోతుంది ఆత్మ, దిగజారిపోతున్నారు విశ్వాసంలో. ఏ కాడికి నా ఇల్లు నేను అది చేయాలి, మా ఇంటికి ఇచ్చేయాలి, మా పిల్లలకి ఇచ్చేయాలి, మా ఆవిడికి ఇచ్చేయాలి, మా ఆయనకి ఇచ్చేయాలి తప్ప సమాజంగా కూడుకొని, మరి సంఘముగా కూడుకొని వాక్యంతో అంటే చేయకూడదని అంటలే నేను. చెయ్యాలి, పిల్లలకి చేయాలి, భర్తకి చేయాలి, భార్యకి చేయాలి, అన్నీ చేయాల్సిందే. కానీ సమాజంగా కూడుకొని ఒకరినొకరు ఆ దినములు మరి దగ్గర పడే కొందే, మరి దైవజనులు ఆయనకి ఆఖరి ఆ మెసేజ్ ఎందుకు ప్రేరేపించబడింది లేదు. విపరీతంగా కన్వెన్షన్ గుడాల పండుగకి సంవత్సరానికి అది ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయ్యేది. అక్కడ మన దగ్గర మనం చూస్తున్నాం కళ్ళారా. మొదలు పెట్టాం 350 మంది వచ్చేవాళ్ళు ఫస్ట్ కన్వెన్షన్, చిన్న హోటల్లో పెట్టాం. సెకండ్, దేవుడు అంచెలంచెలుగా. ఎందుకంటే ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం, ఆత్మీయ అభివృద్ధి కావాలని చెప్పి ఆశపడుతున్నారు ప్రజలు. కొంతమంది ఏమో ఆత్మీయ అభివృద్ధి లేదు, ఏం లేదని చెప్పి దిగజారిపోతున్నారు పరిస్థితులు. మరి బర్నబాస్ encouraged fellow believers and helped them to strengthen the congregation. సంఘం అంటే, సంఘ విశ్వాసాలు అంటే ఇతరులకి ఎంకరేజ్మెంట్ గా మార్చబడాలి, నాట్ డిస్కరేజర్స్. కొంతమంది మొదలేశారంటే ప్రతి మాట డిస్కరేజ్మెంటే. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆఖరి దినాల్లో ఈ యొక్క కన్వెన్షన్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, యూనిట్ బి ఎంకరేజ్. బర్నబాస్ ఏ విధంగా ఆ యొక్క సంఘానికి మరి ఫెలో బిలీవర్స్ ని ఎంకరేజ్ చేస్తూ నడిపించాడు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. పాస్టర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రీచ్ అండ్ టు టీచ్, టు evangelize. యాజ్ ఎ బిలీవర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ ద బిలీవర్స్. మనం కొంతమంది అసలు మాట్లాడితే మళ్ళీ చర్చి వైపు కూడా చూడట్ల జనాలు. Barnabas encouraged the fellow believers and helped strengthen the congregation. ఎందుకంటే చూడండి, బొగ్గు కాలుతున్నప్పుడు మరి ఒక బొగ్గుని ఈజీగా తీసేయగలం చేత్తో, మంట ఉంటున్నా కూడా. కానీ అన్ని బొగ్గులు చేతులు ఎత్తగలమా మనం? ఎత్తలేం. ఎందుకంటే బహుభయంకర వేడిగా ఉంటుంది అది. టుగెదర్ చూసారా? మరి ఒక బొగ్గు కాలుతున్నప్పుడు మనకు నొప్పు కనిపించింది, మంట వెలుగు అంత పెద్ద రాదు కదా. 4 బొగ్గులు వేసి ఇసిరేవంటే చాలు. మనం బార్బిక్యూలు చేస్తాంగా, పెట్టి 2 సార్లు అంటే చాలు, 10 బొగ్గులు ఏర్పడి అంటే పెద్ద మంట వచ్చింది. టుగెదర్నెస్. ఆ బొగ్గులో చూడండి వాళ్ళకి అంత, ఆ బొగ్గులో దేవుడు అసలు ఎంత అద్భుతం పెట్టాడు. ఏ బొగ్గు నువ్వు ఫస్ట్ కాలు, నేను కాలుతాను, తర్వాత మనందరం కలిసి కాలుదాం, అదిగో అది తినేవాడికి మంటేద్దాం. టుగెదర్ విత్ అదర్ కోల్స్. అవి కలిసి కాలేన కొందే బ్రైట్నెస్ పెరుగుతుంది. క్రైస్తవ జీవితం కూడా అదే. కొంతమంది కలిశారంటే అబ్బా ఈ ముసలమ్మ ముచ్చట్లో తెంపు ఉండదు. యాజ్ ఎ బిలీవర్స్
యూ నీడ్ టు గెయిన్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అసోసియేషన్ విత్ వన్ అనదర్. అంతేగాని డిస్కరేజ్మెంట్స్ ఇవి కాదు. సంఘం అభివృద్ధి చెందాలంటే యూ నీడ్ టు స్ట్రెంగ్తన్ వన్ అనదర్. యూ నీడ్ టు గెయిన్ ఫ్రమ్ ద అసోసియేషన్. యూ నీడ్ టు ఆఫర్ ద ఎంకరేజ్మెంట్ టు ద అదర్స్. యూ నీడ్ టు అటెండ్ ద మీటింగ్స్ ఎవ్రీ ప్రేయర్ రెగ్యులర్లీ. నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు ప్రతి ప్రార్థనకి నువ్వు గనక నువ్వు ఉండి చేరి మరి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు చూస్తావు. బికాస్ సమ్ పీపుల్ మే బి ఫేసింగ్ ఛాలెంజెస్. వి నీడ్ టు సపోర్ట్ దెమ్. ఛాలెంజ్ ఫేస్ చేస్తున్న బిడ్డల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి, ఎంకరేజ్ చేయాలని, డిస్కరేజ్ చేయకూడదు. ఎవరికైనా ఏదన్నా కొంతమందికి ఏదన్నా వచ్చి రోగం వచ్చిందంటే వచ్చిందా ఇక అయిపోయినట్టే, ఇక డన్ను, ఇక నువ్వు చచ్చిపోయినట్టే. నో, మన దేవుడు ఉన్నాడు, జీవము గల దేవుడు ఉన్నాడు, యేసు రక్తంలో గొప్ప స్వస్థత ఉంది, ఆశ్చర్యమైన కార్యములు ఉండి నువ్వు రుచి చూడగలవు అని చెప్పి ఎంకరేజ్ చేయాలి. ఈ యొక్క కన్వెన్షన్ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. టుగెదర్నెస్. ఈ బొగ్గులు కలిసి ఏ విధంగా ఒక అగ్ని రాజింప చేస్తాయో మరి కలిసి దేవుని పని నిమిత్తము ఒకరి యొక్క మంచితనాన్ని, ఒకరిని వారి యొక్క శ్రేయోభిలాషలు మరి కనుక్కొని వారి జీవితాలని, వారికి కొంతమంది ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం. అది కాదు. డోంట్ బి అ డిస్కరేజర్స్, బి అన్ ఎంకరేజర్స్. ద లాస్ట్ పాయింట్, కీప్ యువర్ హోప్ ఫిక్స్డ్ ఆన్ ది గాడ్ ప్రామిసెస్. వాట్ ఈస్ యువర్ హోప్? We know that God is coming. He will take us. That is our hope. నీ నిరీక్షణ ఏంటి? నిరీక్షణ సిగ్గుపరిచే దేవుడు కాదు. ప్రజలు ఈ లోకం ఏదేదో అనుకుంటుంది నిన్ను. చదువు ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 15:13 చదువు. రోమీయులకు రాసిన పత్రిక 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుని విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. సమస్త ఆనందముతోను సమాధానముతోను. చూడండి ఈ యొక్క వాక్యం, ద ప్రామిసెస్ దట్ ద గాడ్ హెస్ గివెన్. చెప్పే కదా, ఎవ్రీ ప్రామిస్, ద ప్రామిస్ హీ మేడ్ టు ద అబ్రహాం. ఆయన చూడల పాప జనాంగులకు తండ్రిగా మారుస్తారంటే ఇప్పుడు ఏంటి? ఇస్రాయల్ తరతరములు ఇస్మాయిల్ తరతరములు జనాంగానికి తండ్రిగా మార్చాడు. మనం చూస్తున్నాం అది. యూ నీడ్ టు హ్యావ్ ఎ హోప్. దేవుడు ఒక కార్యం నీ పట్ల జరిగిస్తాడంటే నిరీక్షణతో ఉండు. కొంతమంది ఏంటంటే ఆ కార్యం జరిగిన దాకా నిరీక్షణతో ఉండి బాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. కార్యం జరిగిన తర్వాత సప్పకట్లలో పడిపోయి ఇక వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఇక డైలీ రొటీన్ వెళ్ళిపోతారు వాళ్ళు. నన్ను చూడండి, మరి ప్రేరేపించని ప్రార్థన చేయడం ఒక్క రాట్ల ముందుకి. మళ్ళీ చదువు ఒకసారి 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారై నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆయన ఏంటి నింపుతాడంట? ఆనందంతోనూ సమాధానం. నిన్న కూడా చదివే వాక్యం కదా. మనం ఎప్పుడైతే మరి ఆయన యొక్క మరి ఆ వాక్యం ద్వారా అనుసరిస్తామో, వాక్యాన్ని కమాండ్మెంట్స్ అనుసరిస్తామో, ఆయన సమాధానాన్ని ఇస్తాడంట, మనకి ఆనందాన్ని కూడా నింపుతాడంట. మీరు అంతేగాని ఇప్పుడు చాలా మంది దేవుడిని నమ్ముకుంటే ఇంకేంది ఈ బ్యాచ్ అంతా తెల్లచీరలు కట్టుకుని బ్యాచ్ అయినా, ఇంకా బొట్టు పెట్టుకుని ఎన్ని కాదు. ఆ ఆనందం వేరు. ఎందుకంటే మరి దేవుని ఇచ్చే ఆ యొక్క ఆనందం, ఎందుకంటే ఆయన ఒక నిరీక్షణ ఇచ్చాడు మనకి. నేను వస్తాను, మిమ్మల్ని ఇప్పుడు రక్షించాను, నెక్స్ట్ మిమ్మల్ని తీసుకుపోయి నాతో పాటు మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాడు. ఒకసారి రెవల్యూషన్ 21:3-4 చదవమా. ప్రకటన గ్రంథము 21:3-4. 21:3. అవునమ్మా, 21 గ్రంథం 21st chapter 3 and 4th verse. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము ఎవరితో ఉందంట? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. ఆయన వారితో 1000 ఏండ్ల పరిపాలన ఆయన మనతో ఉంటాడంట. వారాయన ప్రజలై ఉందురు.
వారు మనం ఎవరైతే ఆ పరలోకానికి వెళ్తారో వారు మాత్రమే ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే ఆ, వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయనే మన దేవుడు ఇండి మనకు తోడిని. ఎంతమంది 1000 ఏళ్ళ పరిపాలనలోకి వెళ్దామని చూస్తున్నారు? ఉం? చూడండి, మరి ఆయన ఇచ్చిన నిరీక్షణ ఇది. మిమ్మల్ని నేను కొనుక్కోబడతాను. ఎందుకంటే మరి ఈ యొక్క ఆఖరి దినాల్లో, ఈ అంత్యకాల దినములో ఆయన యొక్క నిరీక్షణ ఇస్తున్నాడు మనకి. నేను మిమ్మల్ని మీతో ఉంటాను, మీతో సహవాసం చేస్తాను, సమస్తం మీకు ఇస్తాను, నేను మీకు దేవుడే మీతో తోడుగా ఉండి నడిపిస్తానని. మరి అపోస్తలుడైన పౌలు, he endured the hardship because he focused on the future reward rather than present suffering. He knows when preaching the word of God there's a lot of persecution for him. వాక్యం మనం ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది విరోధమైన శక్తులు బయలుదేరతారు. There will be a temporary persecution, there will be a temporary suffering in your life, but the God has given a hope. What is our goal? What is our hope? To enter his kingdom. ఇప్పుడు చూడండి, ఒక మ్యారథాన్ రన్ చేస్తున్నారు అనుకోండి, కొంచెం పడ్డాడు, మధ్యలో పడితే అంతటితో ఆగిపోతాడు. కానీ ఆ దెబ్బను కూడా పట్టించుకొని పరిగెత్తావు అనుకో, నీ యొక్క పరుగును తుది వరకు విశ్వాసంలో పరిగెత్తాలి. ఒకసారి 2 Corinthians 4th chapter 16 and 18 చదవమ్మా. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 16-18. కావున మేము అధైర్యపడు, ఎందుకంటే మనకి నిరీక్షణ ఇచ్చాడు. మా బాహ్య పురుషుడు కృషించి ఉన్నను, మా బాహ్య ద ఔటర్ మ్యాన్ చచ్చినా సరే, నేను శారీరకంగా దైవజన్ లేసన్న గారు శారీరకంగా కైనా కృషించిపోయినా, బక్సింగ్ గారు కృషించిపోయినా కూడా ఆఖరి వరకు వాళ్ళు మరి దేవుని యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే దే నో దిస్ ఇస్ ఓన్ టెంపరీ సఫరింగ్. ఇప్పుడు చచ్చిపోతే ఏసిన గారు ఒకటి అంటారు, నా ఒంటి మీద కత్తి పెట్టడానికి వీల్లేదని ఏనాడు కత్తి పెట్టని. కిడ్నీస్ మారుద్దామని ప్రయత్నం చేశారు, కిడ్నీ స్పాయిల్ అయిపోయినాయి. పెద్ద పెద్ద స్పెషలిస్టులు పిలిపించారు, ఒకటే అన్నాడు, అరే ఇప్పటి వరకు నేను నా ఒంటి మీద కత్తి పెట్టలేదురా, ఇంకెందుకు నేను ఇప్పుడు రోజు చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. మరి ఆఖరి ఆయన ఇంకొక 6 నెలలు సంవత్సరం ముందు చనిపోతాడు అనగా, మరి మనకి ఎక్కువ ఫ్లోటింగ్ మనీ ఉంటుంది, ఇప్పుడు మనకి సేవింగ్స్ ఉండవు. అక్కడ ఒక 30 లక్షలు ఉన్నప్పుడు మరి రాజు పాస్టర్ గారు మరి వెళ్ళి అన్న భీమవరంలో స్థలం పోద్దన్నా, మనం సంఘానికి స్థలం కట్టాలంటే, ఇంకొకళ్ళు అయితే నాకు తెలిసి అయితే అంటే ఇప్పుడు దైవజనులు కానీ కొంతమంది దైవజనులు ఏమనేవాళ్ళు అంటే, అరే ముందు నా కిడ్నీలు మార్చండి, తర్వాత చూసుకోవచ్చు, నేను బతికిన తర్వాత కొనొచ్చు కానీ అప్ప అంటారు. కానీ ఏసన్న గారు అట్లా వల్ల ఏసన్న గారు ఏమన్నారు తెలుసా, అరే నేను ఈరోజు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తా, ఆ డబ్బులు తీసుకెళ్ళి ముందు స్థలాన్ని, ఎందుకంటే ఆ స్థలం మనకు దొరకదు. మంచి మందిరం మచిలీపట్నంలో, ఇంచుమించు 2-3 వేల మంది పట్టేంత మందిరం. అండ్ హీ నెవర్ ఫోకస్డ్ ఆన్ హిమ్ అంటే అని చెప్పి మరి అంటే చనిపోమని కాదు, కానీ చూడండి, యు నో ద హోప్ దట్ ద గాడ్ హెస్ గివెన్ టు హిమ్. హీ స్టూడ్ ఆన్ ద డివైన్ హీలింగ్. మీకు చెప్పక గత 26 సంవత్సరాల్లో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఒక 6-5 సంవత్సరాలు మాత్రమే వెళ్ళింది. అది కూడా ఏంటంటే ఈ యొక్క ఒకసారి జాండీస్ వచ్చినప్పుడు ఫోర్స్ చేస్తే వెళ్ళాను నేను. కానీ చూడండి, దేవుడు, వి నో ద గాడ్ హెస్ గివెన్ ఎ హోప్ ఫర్ అస్. మిగతా ఈ యొక్క మనకి ఇయర్లీ చెకప్స్, బ్లడ్ టెస్ట్లు, ఇన్సూరెన్స్ తప్ప నేను, ఎందుకంటే వీ హ్యావ్ ఎ హోప్. పాల్ ఎంత అపోస్తలుడైన పౌలు బహు విస్తారమైన పర్సిక్యూషన్ రోజు తన్నేవాళ్ళు పాపం చాలా కొన్ని చోట్లయితే. A marathon runner keeps moving despite exhaustion. ఎగ్జాస్ట్ అయినప్పుడు కూడా ఇంకా పరిగెత్తు, ఎందుకంటే he need to reach the destiny. నీ విశ్వాసాన్ని తుది వరకు, నీ పరుగును ముట్టించేంతవరకు, నీ పరుగును తుది ముట్టించేంతవరకు నీ నిరీక్షను వదిలిపెట్టద్దు. ఎలా? You need to meditate the word regularly, lift up the promises, allow the hope, influence your daily decisions. ప్రతిదీ నువ్వు తీసుకున్న డెసిషన్స్ అవి ఏ విధంగా ఉన్నాయి? మరి దేవుడు ఈ యొక్క ఆఖరి దినం మంది, యొక్క ఉపవాస దినం మంది దేవుడు మనతో you need to seek his kingdom first. We need to remember these 4 things. Put the spiritual things first.
Trust the God during the difficult times. Encourage one another. Keep your hope fixed on God's promises. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చువాడే కానీ కొట్టివేవాడు మాత్రము కానే కాదు. We need to apply the principles. కొన్నిసార్లు మాత్రమే కన్సిస్టెంట్గా ఉండదు. మనకి పెర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇస్తారు? కన్సిస్టెంట్లీయా ఆర్ ఇన్కన్సిస్టెంట్లీ అంటారు. మన దేవుని వాక్యం కూడా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. బాధ వచ్చిన ప్రార్థన చేసినప్పుడు, మరి కార్యం జరిగినప్పుడు కన్సిస్టెంట్గా ఉంటాం. ఇక బాధ తీరింది అనుకోండి, ఇక ఇన్కన్సిస్టెన్సీ. We need to apply the right principles. We need to demonstrate the God's kingdom. We need to demonstrate His righteousness. We need to live in His holy life. Then that experience will bring the peace and the blessings. Because when you seek the kingdom of God, then you will be able to see the great things of this world. మరి దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించి గాక. మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క మరి ఇఫ్ యు సీక్ హిస్ కింగ్డమ్, దేవుడు మనల్ని మరి తేటతెల్లగా ఈరోజు మనతో మాట్లాడాడు. మరి నీవు నేను ఈ యొక్క కన్వెన్షన్ సిద్ధపడుతుండగా దేనికోసం వెతుకుతున్నావు? నువ్వు దేవుని రాజ్యం కొరకు వెతకాలి.